అమ్మవారు, శివుడు పూజలు, పేరంటాలు, పవిత్ర ఉత్సవాలు, దేవుళ్ళ పూజలు వీటన్నిటితో కలకల్లాడిపోయి దైవాంశభరితంగా గడిచిన పవిత్ర మాసం శ్రావణం అయిపోవస్తోంది. ఇది ఒక సందడితో కూడిన మాసం. ఇప్పటివరకు నాన్ వెజ్ ప్రియులు చాలామంది నోరు కట్టేసుకుని గడిపి ఉంటారు. మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం గడిచిపోతుంది. దీంతో ప్రజల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు తొలగిపోనున్నాయి. అవును, కొంతమంది శ్రావణ మాసంలో నెల మొత్తం గుడ్లు, చికెన్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ను తినడం మానేస్తారు. చాలామంది శ్రావణ మాసంలో పూజలు చేస్తుండటంతో నాన్ వెజ్ను మానేస్తారు. నిజానికి శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతికరమైంది. ఈ కారణంగానే కొంతమంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఫుడ్ మానేస్తారు. అయితే మతపరమైన కారణాలతో పాటు నాన్ వెజ్ తినకపోవడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. శ్రావణంలో భారీ వర్షాల కారణంగా గాలిలో తేమ పెరుగుతుంది. ఆ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు ఈ తేమ వాతావరణంలో జీర్ణశక్తి కూడా బలహీనం అవుతుంది. నాన్ వెజ్ ఫుడ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ సీజన్లో నాన్ వెజ్ తినకపోవడమే మంచిది. అయితే శ్రావణ మాసం గడిచిపోనుంది. మళ్ళీ నాన్ వెజ్ ప్రారంభించాలనుకునే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవడం అవసరం. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? 1 నెల సుదీర్ఘ విరామం తర్వాత మీరు నాన్ వెజ్ తినవచ్చు. మీ శరీరం నాన్ వెజ్ని జీర్ణించుకునే సామర్థ్యాన్ని కోల్పోదు. అయితే మొదటిసారి మాంసం తిన్న తర్వాత మీరు కొంచెం బరువు పెరగొచ్చు. కానీ మీరు ఎక్కువగా నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత నాన్ వెజ్ తినడం ప్రారంభిస్తున్నట్లయితే తేలికపాటి ఆహారంతో ప్రారంభించండి. అన్నింటిలో మొదటిది గుడ్లు, చేపలు లేదా పౌల్ట్రీ వంటి తేలికపాటి నాన్ వెజ్ ఐటమ్స్ తినవచ్చు. దీని తర్వాతే హెవీ నాన్ వెజ్ ఫుడ్స్ తినాలి. తక్కువ పరిమాణంలో నాన్ వెజ్ తినడం ప్రారంభించడానికి ప్రయత్నించండి. దీనివల్ల కడుపు నొప్పి, ఎసిడిటీ, ఉబ్బసం వంటి సమస్యలు దరిచేరవు. అంటే నాన్ వెజ్ తినేటప్పుడు ఫుల్గా తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నాన్ వెజ్ను చాలా రోజుల తర్వాత ప్రారంభించినట్లయితే మసాలా దినుసులను గుర్తుంచుకోండి. ఎక్కువ మసాలాలు లేదా మిరపకాయలు ఉపయోగించవద్దు. దీనివల్ల కడుపులో మంట వచ్చే ప్రమాదం ఉంది.